అందరికీ ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న మాటనే చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 34:16 వచనాన్ని చదువుకుందాం. గత 4 వారముల నుండి వాక్య భాగాన్ని మనము చదువుతూ వస్తున్నాం. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మీట పెట్టి లయపరచెదను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించిన వాళ్ళు మోకరించగలిగితే మంచిది. గొప్ప దేవుడా, వందనాలు. ఈ మధ్యాహ్నం వేళ మరొకసారి నీ పాదాల కిందికి వస్తున్నాం ప్రభువా. అనేక మందిగా నీ మందిరంలో చేరి ఉన్నాం ప్రభువా. వారి అవసరత, అక్కర, ఏ సమస్యలు ఉన్నా ప్రభువా నీ సన్నిధానంలోకి వచ్చినారు. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. నిన్ను కీర్తించినారు, ఘనపరిచినారు, మహిమపరిచినారు ప్రభువా. మీరే కార్యము జరిగించండి. సర్వ సృష్టికర్తవు, మమ్మల్ందరినీ నిర్మించిన వాడు, ఆయుస్సు ఆరోగ్యాలతో కాచి కాపాడుతున్న దేవుడు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అందరినీ తండ్రి నీ మందిరంలో వర్ధిల్లింప చేయండి, సాయం చేయి. మహోన్నతుడా, చిన్నలను పెద్దలను, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వృద్ధులను జ్ఞాపకం చేసుకో, చిన్నపిల్లల తల్లులను ప్రభువా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. మహోన్నతుడా, చదువుబడిన భాగంలో నుండి కొద్ది సమయాన్ని మా అందరితో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఒకసారి మందిరంకి వచ్చినామంటే వాస్తవానికి లేవకూడదు, అటు ఇటు కూడా చూడకూడదు. వీళ్ళందరూ ఎక్కడ పోయి కాల్ చేసి కాల్ చేయకూడదు, ఫోన్లు కూడా దగ్గర పెట్టుకోకండి అని చెప్పిన. ఎందుకంటే నేను గద్దిస్తే కూడా రారేమని, కానీ నన్నేమంటారేమనుకో నాకేం భయం లేదు. ఎందుకంటే నాకెందుకు భయం లేదంటే నేను ఎప్పుడైనా ఫ్రీడమ్గానే నేను సేవ చేస్తున్నాం. మేము మాది పెట్టుకొనే చేస్తున్నాం సేవ మొదటి నుంచి. ఎందుకంటే మనకి ఎవరికి భయపడాలి, విశ్వాసం రాకపోతే నాకు ఎట్లయితుందో అనేది నాకు భయం. ఎవరి మేలు కొరకు చెప్తాము. ఫోన్లు తీసుకురావద్దంటే తీసుకురావద్దు. నీ ఆఫీసర్కు భయపడతావు కానీ దేవునికి భయపడాలి కదా. ప్రతి పనులు ఎవరైనా సరే టైం ప్రకారం. నీ ఆఫీస్కి అయితే 8 గంటలకు వెళ్తావు, ఇక్కడ వస్తే ఆఖరికి ఎందుకు వెళ్తావు, కానుకలకు వచ్చేటప్పుడు ఎందుకు వెళ్తాం చెప్పండి. అవిధేయత ఉండకూడదు కదా. దేవునికి విధేయుడు, దేవునికి విధేయత కావాలి. నీకు ఆసక్తే లేదు. మొదట 9:30, 10:30 గంటల వరకు మందిరంలో వచ్చి ప్రార్థన చేయాలి. అది దేవుడు నేర్పించేటటువంటి మాటలు. వేయడంలో కానీ ఏదైనా దేవుడు గమనిస్తాడు. పేద లేక బీద విధవరాల కానుకలను దేవుడు చూసిండు. అప్పుడు చూస్తున్న దేవుడు ఇప్పుడు చూడడా చెప్పండి. నేను కానుకల విషయం అంటలా, కానీ మాట చెప్తున్నా. ఇప్పుడు ఆరాధించే విధానం, మోకరించే విధానం, మనం వచ్చే తలంపులు ఎట్లా దేవునికి సరి అయినయా కాదా అందరము పరీక్షించుకోబడాలి ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు నేను మీ అందరి ముంగట నేను నిలబడ్డా కాబట్టి నేను ఎక్కువ మంచోని అని ఎప్పుడూ అనుకోకూడదు. అది చాలా తప్పు ఆలోచన. దేవుడు పనికి మాలినైనా, ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యునైనా కొంత వాక్యం ఇచ్చి వాడుకుంటాడు అంతే. ఎవరమైనా ఆయన దృష్టిలో కూర్చున్నోళ్ళే మంచిగా ఉండవచ్చు. దేవుడు ముఖ్యంగా మనల్ని ఎవరినైనా వాడుకుంటాడు, అది గొప్పతనం కాదు. పాటలు పాడిపిస్తాడు, గొప్పతనం కాదు. పాటలు పాడినంత మాత్రాన, వాడబడినంత మాత్రాన దేవునికి ఇష్టలమని కాదు. మనం అన్ని దేవుని కృపను బట్టి అన్ని క్రమముగా మర్యాదగా పదే పదే చెప్తుంటాము కదా. సొలొమోను దగ్గరికి వచ్చిన ఆమె షేబా దేశంలో ఎట్లా క్రమము మర్యాద అనేది మనకు ఉండాలని గుర్తుకు తెస్తున్నాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది, తప్పిపోయిన దానిని
నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోడుకొని వస్తాను అని వ్రాయబడి ఉంది. తప్పిపోయిన దాన్ని దేవుడు ఇప్పటికీ వెతుకుతా ఉన్నాడు. మనం అనేక విషయాలలో తప్పిపోతున్నామని యాకోబు భక్తుడు కూడా తెలియజేస్తా ఉన్నాడు. అనేక విషయాలలో తప్పిపోవుట అనే విషయాలు మనకు పదే పదే ఇక్కడ కనపడతా ఉంటుంది. గాయపడిన దానికి కట్టుదును అనే మాట కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎక్కడ సేద తీర్చబడం కానీ 23వ కీర్తనల ప్రకారం ఏమంటదంటే, ఆయన సేద తీర్చేవాడు, మనలను గాయాలను కట్టేవాడు, మన రోగాలను వ్యాధి బాధలను కూడా బాగా చేసేటటువంటి దేవుడని మనం ఇక్కడ వాక్యంలో మనము చూస్తాం. తప్పిపోయిన దానిని నేను వెతుకుదునని సృష్టికర్త దేవుడే చెప్తున్నాడు. ప్రవక్తలు కాదు, ఏజ్కేలు ప్రవక్త కాదు, ఎవరు కాదు, దేవుడే చెప్తున్నాడు. నేను తప్పిపోయిన దానిని వెతుకుతున్నాను. ఎక్కడ ఏ విషయంలో తప్పిపోతున్నామో అందరం, విశ్వాసులు తప్పిపోతున్నారు, దైవజనులు అందరూ తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పిపోయిన దానిని నేను వెతుకుతును అని చూస్తున్నాం. ఏమేం విషయాల్లో తప్పిపోయినాం మనం గత వారం నుంచి ఒక్క నిమిషం గుర్తు చేయండి, తర్వాత నేను తొందరగా వాక్యంలోకి వెళ్తాను. చెప్పండి, ఏ విషయంలో తప్పిపోయినాం మనం? చెప్పండి, ఏంది? ఆజ్ఞ విషయంలో, ఇంకా విశ్వాసంలో, ఇంకా చెప్పండి త్వరగా. నీతి న్యాయం విషయంలో తప్పిపోతున్నాం. ఇంకా మత్తి తప్పుతున్నాం అన్నాడు. ఇంకా అది కూడా మంచిదే, మత్తి తప్పుడా. ఇంకా చెప్పండి. ఇంకంతేనా? ఇంకేమన్నా ఉన్నదా? తప్పిపోయిన గొర్రె, అంతేనా? మొత్తం మీద తప్పిపోతా ఉన్నాం అందరం, అవునా కాదా? మొత్తం మీద అయితే తప్పిపోతా ఉన్నాము. తప్పిపోయిన దానిని ప్రభువు వెతుకుతున్నాడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. తప్పిపోయిన దానిని ఏమిట్లా తప్పిపోతున్నామంటే విశ్వాసం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం కూడా తప్పిపోతా ఉన్నాము, విశ్వాసులు తప్పిపోతా ఉన్నారు అని మనము వాక్య భాగంలో మనము చూస్తాం. ఏమిట్లా తప్పిపోతున్నాడు మనిషి అంటే చాలా విషయాలలో తప్పిపోతా ఉన్నాడు అని చూస్తాం కదా. 10వ వచనము చదవండి దయచేసి. 10వ వచనం, 95వ కీర్తన 10వ వచనం చూడండి. 95వ కీర్తన 10వ వచనం చదవండి దయచేసి త్వరగా. 40 ఏండ్ల కాలము, 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం వివాహాలప్పుడు ప్రమాణం చేస్తారు చూడు, అట్లా ప్రమాణాలు చేస్తా ఉన్నాడు. ప్రజలు ఎక్కడ తప్పిపోతున్నారు అన్నమాట చెప్పండి. ఎక్కడ తప్పిపోతున్నారు? హృదయములో తప్పిపోతున్నారు అన్నాడు. హృదయమున తప్పిపోతున్నారంట. ఇది ఇంకా చాలా డేంజర్ మాట కదా, అవునా? హృదయములనే తప్పిపోతున్నారు మనిషి. ఎక్కడ తప్పిపోతున్నాడు అంటే వారు హృదయమున తప్పిపోవు ప్రజలు అని రాయబడి ఉంది. అందరు చెప్పండి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. హృదయముల తప్పిపోతున్నారంటే మొట్టమొదట తప్పిపోక ఎక్కడంటే తమ హృదయములోనే, మనసులోనే తప్పిపోతా ఉన్నారు. మనుషుల హృదయంలోనే తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గములను తెలుసుకునలేదని నేను అనుకొంటిని. అందుకనే దేవునికి కోపం వచ్చిందంట. అందుకనే దేవునికి ఏమొచ్చింది చెప్పండి? చెప్తలేరు మీరు. ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది కోపం ఆయనకు? ఎందుకు కోపం వచ్చింది చెప్పండి? అంతే. ఎందుకంటే ప్రభువే అన్నాడు, యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? ఈ ప్రజలు
పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అన్నాడు. ఎంత మంచి మాట చూడండి. ఈ ప్రజలందరూ జనసమూహములు వేల మంది వస్తున్నారు కానీ ఈ ప్రజలందరూ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయం దూరంగా ఉన్నదంట దేవునికి. చెప్పండి, హృదయం దూరంగా ఉంటే ఒట్టి చెత్త మాత్రం దేవుని దగ్గర, ఒట్టి చెత్త మాత్రమే దేవుని దగ్గర ఉన్నది. హృదయం అంతా డాబాల చుట్టూ, ఇక్కడ సంగారెడ్డి చుట్టూ, హైదరాబాద్ చుట్టూ, ఇంకా చెప్పాలంటే నాగార్జున సాగర్ చుట్టూ, లేకపోతే ఇక్కడ అన్నిటి దగ్గర మాంజేరియా డ్యామ్, సింగూరు డ్యామ్ల దిక్కు హృదయం అక్కడ తిరుగుతూ ఉంది, అక్కడ తిరుగుతుంది. ఆ నీళ్లు పారుతున్నట్టు, అందులోకి మనం దాడుతున్నట్టు అట్లా హృదయం అంతా ఏం చేస్తుంది? సంచారం చేస్తూ ఉంది. విన్నారా? మన మనసు ఇక్కడ లేదు, ఏదన్నా దావత్తుందంతే. మనం ఏం చేస్తాం తెలుసా? దేవా స్తోత్రం స్తోత్రం అని గట్టిగా అంటాం కానీ దేవునికి ఇష్టమైన పాట నా లేకపోతే పెదవులతో వస్తుందా? దేవునికి ఫోన్ చేస్తుంది ఎంబడే. విన్నారా? ఏది చేసినా హృదయంతో చెయ్యాలి అనే దేవుడు కోరుతున్నాడు. హృదయాలలోనే తప్పిపోయినరు వీళ్ళు ప్రజలు. అందుకనే కోపం వచ్చింది. మన దేశమే యెహోవాను తృణీకరించింది, యేసును అంగీకరించడం లేదు. అందుకనే దేవుడు కూడా కోపగిస్తున్నాడు. 2వ కీర్తన. కోపం ఎప్పుడు వస్తుందో చెప్పాలా? కోపం ఎప్పుడు వచ్చిందో, ఎందుకు కోపం దేవునికి వస్తుందో చెప్పండి, త్వరగా చెప్పాలనా? నేనే చెప్తాను, వినండి. ఎందుకు దేవునికి కోపం అనేది ఎందుకు వస్తుందంటే, దేవునికి కోపం ఎందుకు వస్తుందంటే 12వ వచనం చదవండి. 2వ కీర్తన 12వ వచనం చదవండి. ప్రాముఖ్యమైన విషయం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కోపం ఎట్లొస్తుంది ఆయనకు? చెప్పండి ఎట్లొస్తుంది కోపం ఆయనకు? త్వరగా చెప్పాలి. ఎట్లొస్తున్నది? ఇప్పుడు మీకు తెలియదు. ఇక మేమేం మూల పాఠం చెప్పినామో మధ్యాహ్నం పోయేసరికి నేను చెప్పిన, మీరు ఫోన్లు కూడా పెట్టుక రాకూడదు. ఆరాధన చేసేవాళ్ళు, పాట పాడేవాళ్ళు, దేవుని దగ్గరికి మన పాట మన మనసు పోవాలంటే, అంగీకారంగా ఉండాలంటే మరలా లేవకూడదు, ఫోన్లలో మాట్లాడకూడదు. దేవునికి మనకే కనెక్షన్ ఉండాలి, మధ్యవర్తులతో ఉండకూడదు. విన్నారా? ఒక్కసారి చెప్పినప్పుడు దాన్ని వినాలి. ఎందుకంటే త్రోవ తప్పిపోయాన ప్రజలు హృదయంలోనే త్రోవ తప్పిపోయారు కాబట్టి ఆయన కోపపడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. అసలు ముద్దు పెట్టుడు కాదు, ద్వేషిస్తున్నది లోకమంతా యేసును. విన్నారా? యేసుని ఏం చేస్తుంది చెప్పండి త్వరగా? ద్వేషిస్తుంది, ముద్దు పెట్టుకోవడం లేదు. మన చిన్న పాపలు బాబులు కానీ మన కొడుకులను ఎట్లా ముద్దు పెట్టుకుంటామో వాళ్ళకంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. మరి మన పిల్లల కంటే ఎక్కువ దేవుడు కాడా? ఎందుకంటే దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు అన్నాడు. అవును, త్రోవ తప్పి నశించిపోతామంట కుమారుని ముద్దు పెట్టుకోకపోతే. 2 సెంటెన్సులలో చెప్పాడు. మన దేశానికి, అన్ని దేశాలకు, అన్ని ప్రపంచాలకు చాలిన మాట ఇది కదా. అన్ని ప్రపంచ దేశాలకు అన్యులు కానీ ఏదన్నా పూజ చేయని గాక, ఏదన్నా మొక్కని గాక. ఇక్కడ ఒక్కటి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడలైన కోపపడతాడు, లేకపోతే అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అని తెలియజేస్తున్నాడు. ఎంత మంచి మాట కదా. అందరూ త్రోవ తప్పిపోతున్నారు. వారి హృదయం వారికి దూరముగా ఉన్నది. వారి హృదయం అన్నిటికీ దూరముగా ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాడు. చాలా మంచి మాట తెలియజేస్తా ఉన్నాడు. అలాంటి వాళ్ళను దేవుడు ఎప్పుడు వెతుకుతా ఉన్నాడు, విరామం లేకుండా దేవుడు వెతుకుతా ఉన్నాడు.
తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. హృదయములో ఎవరైతే దేవుడు అనే పదం లేదో, దేవుడిని అంటే అంగీకరించడం లేదో, వాళ్ళను దేవుడు వెతుకుతా ఉన్నాడు. మన హృదయాలు ఎలాంటిదంటే 31 ఇందులోనే చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33-31 వచనము చదవండి దయచేసి. ఇందులోనే 34 అధ్యాయం మీరు తీసి పెట్టుకున్నారు కదా, 2 వచనాల తర్వాత వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారన్నమాట? యెహెజ్కేలు ప్రవక్తతో దేవాది దేవుడు ఆయనను పిలిచి సేవ చేయమని చెప్పిన దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి హృదయాలు ఎక్కడ పోతున్నాయి అన్నమాట? చెప్పండి, హృదయాలు ఎక్కడున్నాయి? అలా హృదయాలు త్వరగా చెప్పాలి. హృదయం ఎక్కడుంది? వీళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నారు? తొందరగా చెప్పాలి. అందరు నిద్రపోకూడదు. ఎవరి దగ్గరికి వచ్చిర్రు? వాళ్ళు చెప్తలేరు. ఎవరు? దేవుని దగ్గరికి వచ్చిర్రా లేదా? మందిరానికి వచ్చిర్రా లేదా? పాటలు పాడినరా లేదా? ఆరాధించినరా లేదా? అందరు కీర్తనీయాన్ని సప్పట్టు కొట్టిర్రు కదా. అందరు కూర్చున్న విధముగా నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి మాత్రం ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. లాభం అపేక్షించుచున్నది అని తెలియపరిచాడు కదా. ఎప్పటి వైపు మన మానవుల హృదయాలన్నీ ఎక్కడ చూస్తున్నాయన్నమాట? చెప్తలేరు వీరెవరు. ఎక్కడ చూస్తున్నాయన్నమాట? ఏం లాభము? ఎక్కడ లాభం? ధన లాభం, ఉద్యోగ లాభం, పదవుల లాభం, ఈ లాభాల కొరకు పరిగెత్తుతున్నాయని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్పుడు కాదు, దేవుడే చెప్తున్నాడు. లాభం కొరకు పరిగెత్తుతున్నది ఇవాళ హృదయంతో దేవుని కనపరచడం లేదు, హృదయంతో దేవుని కీర్తించడం లేదు. కానీ మందిరంలోకి వస్తున్నారు, కూర్చుంటున్నారు, మాటలు వింటున్నారు, విన్న దాని ప్రకారం నడవరు. వారి హృదయం మాత్రము లాభమును అపేక్షించుచున్నది. వారి హృదయం మాత్రం లాభాల కొరకు చూస్తున్నది అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? హృదయము దేవుని తట్టు తిప్పుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎట్లా అన్నమాట? ఇప్పుడు వాళ్ళ హృదయాలు మాత్రం సరి అయిన స్థితిలో లేవు. హృదయాలు మాత్రం ఉండవలసిన స్థితిలో వాళ్ళు లేరు. రావలసిన విధముగా మందిరానికి వస్తున్నారు, నా జనులైనట్టుగా అన్నాడు. ఎవరి జనులు అన్నమాట వీళ్ళు? తొందరగా చెప్పాలి. ఎవరి జనులు? నా జనులు అంటే దేవుని ప్రజలే కదా. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభాన్ని అపేక్షిస్తుంది. పెదవులతో నన్ను గనపరుస్తురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదన్నాడు. దేవుడు ఏది చేసినా మనము సగం నమ్మకంతో చేయొద్దు. పూర్ణ మనసుతోనే ఆయనను సేవించాలి, పూర్ణ మనసుతో ఉండాలి. మన హృదయం ఇక్కడనే ఉండాలి, దూరం పోకూడదు. పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం దూరముగా ఉన్నది అన్నాడు. ఇక్కడనేమో హృదయము లాభాన్ని యెహెజ్కేలు 33-31 హృదయం గుర్తుపెట్టుకోండి, లాభమును అపేక్షిస్తుంది. అపేక్షించుట అంటే ఏంది అర్థం చెప్పండి? రైట్. అపేక్షించుట అంటే
ఆశించుట, లేకపోతే ఇంకోటి కూడా ఆశించుట సత్యమే, ఇంకోటి కోరుకుంటా ఉంది. అపేక్ష అంటే ఏంది? కోరిక. లాభాన్ని అపేక్షిస్తూ ఉంది మన హృదయం. మందిరానికి వస్తున్నాము కానీ మన హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది. నువ్వు వారికి అన్ని విధాల దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు సరి చేసుకొని పనులు చేయాలనేది ఎహెజ్కేలుకు తెలియజేస్తున్నాడు. గత 4 వారముల నుండి ఈ మాట ప్రభువు తప్పిపోయిన దాన్ని వెతుకుతా ఉన్నాడు. ఏ గ్రామమైనా ఏదైనా దేవుని దగ్గరికి రానటువంటి ప్రాంతాలను దేవుడు వెతుకుతా ఉన్నాడు అని తెలియజేస్తాడు. హృదయములో తప్పిపోవచ్చున్నారు. మన 95వ కీర్తన 10వ వచనం ప్రకారం హృదయములో వారు తప్పిపోవచ్చున్నారు. వాళ్ళ హృదయములోనే తప్పిపోయే ప్రజలు అని రాయబడి ఉంది. ఇక్కడనేమో లాభమును అపేక్షిస్తుంది అని తెలియజేస్తున్నాడు. లాభమును అపేక్షిస్తుంది. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి దయచేసి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. నరుని హృదయము అతిశయపడును అంటే మన హృదయాలు ఏమేమి ఉన్నాయో క్వాలిటీస్ చెప్తా ఉన్నాడు దేవుడు. మన హృదయాలను నిర్మించినటువంటి దేవుడు అన్ని చెప్తా ఉన్నాడు. ఎట్లా ఉన్నది మన హృదయం? మన హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది. మన హృదయంలో తప్పిపోతున్నాము. మన హృదయాలు ఏ విధంగా సరి చేసుకోవాలో దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును అంటే అన్ని విధాల ఆరోగ్యం ఉన్నప్పుడు అంట, అన్ని విధాల ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని విధాల ధన సంపదలు ఉన్నప్పుడు, ఏ తొందరగా జగడాలు ఏది లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు అంట మనిషి హృదయము అతిశయపడుతుందట. మానవుని హృదయం ఏమైతే చెప్పండి? ఏమైతుంది? అతిశయపడుతూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎవరు కదిలించేటోళ్ళు లేరని విన్నావా? నిజమే. మన కుటుంబాలలో కూడా ఆ రీతిగానే మంచి ఉద్యోగం దొరికినా, మంచి డబ్బున్నా, ఏదైనా మనిషికి ఏమొస్తుందంటే ఆపత్తు అంటే కష్టం, బాధ, ఇబ్బంది ఏది రాకముందంట నరుని హృదయం అతిశయపడతా ఉంటుందంట. మనిషి హృదయం ఏం చేస్తూ ఉంటుందంట చెప్పండి? అతిశయపడుతూ ఉంటుంది, గర్వపడుతూ ఉంటుంది. హృదయంలో ఉంటుంది చాలా. ఒకటి అతిశయపడుతుంటుంది, ఒకటి లాభాన్ని అపేక్షిస్తుంటుంది, ఒకటి హృదయం దేవుడు హృదయంలో ఉండకుండానే మానవుడు బతికేస్తున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును అని చూస్తాం కదా. కష్టం రాకముందంట నరుని హృదయం అలాగుంటుంది. కష్టం వచ్చినాక నలిగిన హృదయం, విరిగిన హృదయం. ఏది రాకముందు ఎట్లుంటుంది హృదయము? ఎందుకంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎందుకు అనుమతిస్తాడంటే దేవుడు మనకు దేవునికి అనుకూలమైన హృదయం కావాలనే. విన్నారా? అనుకూలమైన హృదయం కావాలి మనుషులకు. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడుతూ ఉంటుంది. మానవుని హృదయం అతిశయపడుతుంది, మనుషుల హృదయం గర్వపడుతుంది, మనుషుల హృదయం అహంకారపడుతూ ఉంటుంది. మానవుల యొక్క హృదయం అంతా అట్లా దేవునికి మనసు ఇవ్వకుండా తప్పిపోతా ఉన్నది. లాభాలను ఆపేక్షిస్తూ ఉంది. ఎక్కడ చూసినా మన హృదయం అంట నిబ్బరంగా ఉండాలి. ఏ ఎలక్షన్లు కానీ, ఎంత పెద్ద పదవులు కానీ మనం ఎక్కడ తప్పిపోకుండా మన హృదయం దేవుని దగ్గరనే ఉండాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. ధనం ఎక్కడ దాచిపెట్టేవో హృదయం అంట దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. పదవుల చుట్టూ కాదు, అతిశయం కాదు. దేవుడు హృదయంలో తప్పిపోతా ఉన్నారు. మానవుని హృదయం అతిశయపడుతుంది, గర్విస్తుంది. చాలామంది రాజుల చరిత్ర మనకు తెలుసు. ఏమైందంటే ఫలాని రాజు కూడా అతిశయపడ్డాడు.
మనం ఇక్కడ కూర్చుంటాం కానీ మనసు ఇక్కడ ఉండదు. మన హృదయం సరి అయినదిగా సహకరించదు. అట్లా దేవుడు మన హృదయాన్ని ఏమన్నాడు? సమూయేలు ప్రవక్త దగ్గరికి ఉన్న కుమారులందరూ అభిషేకానికి పిలిస్తే, ఈ కుమారులందరినీ పిలువు, ఎంతమంది ఉన్నారు అంటే అంతమంది త్వరగా వచ్చి సమూయేలు దగ్గర నిలబడ్డారు. వీడు నాకు అక్కర్లేదు, వీడు నాకు అవసరం లేదు అన్నాడు అందరి కుమారులను. చివరక కడసరి వాడు ఒక్కడు ఉన్నాడు, దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అంతమంది అన్నదమ్ములు పర్సనాలిటీ ఉన్నారు, అందంగా ఉన్నారు, అందరూ చాలా మంచిగా ఉన్నారు, కానీ ఎవరిని మాత్రం దేవుడు కోరుకోలేదు, అంగీకరించలేదు. అంటే అర్థం ఏమవుతున్నది ఇప్పుడు మనకు? ఏమవుతుంది? అంతమంది అన్నదమ్ములు నేను కోరుకోలేదు, అందరు నన్ను ప్రభా సమూయేలు ప్రవక్త అనుకుంటుండట. పెద్ద కుమారుడు రాగానే ఏం అందంగా ఉన్నాడు, ఏం హైట్ పర్సనాలిటీ ఉన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు, కాబట్టి నేను కోరుకోవచ్చు అనుకున్నాడట. అయితే సమూయేలు ప్రవక్త దగ్గరికి కడసరి వాడు ఒక్కడు, దావీదు ఒక్కడు వచ్చే నిలబడ్డప్పుడు అంట, దావీదు ఒక్కనే దేవుడు కోరుకున్నాడు అని చూస్తాం. ఇక్కడ వినండి, మన కుమారులు పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఉన్న సంతానం అందరూ కూడా దేవునికి అనుకూలమైన హృదయాలు మన పిల్లలకు ఉండునుగాక. అందరు స్తోత్రం చెప్పండి. నువ్వు మంచి పాట గాయకుడు కావచ్చు, నీ కుమారుడు దేవునికి హృదయం సరిగా లేకుంటే ఏమి ప్రయోజనం చెప్పండి? అంతమంది ఉన్నారు మంచిగానే, అందరూ రక్షింపబడ్డోలే కావచ్చు, కానీ ఒక్కరిని మాత్రమే ఇతడే నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకని మిగతా వాళ్ళందరూ గారు హృదయం ఉన్న దగ్గరనే దేవుడు నిలబడతాడు. నేనేం చెప్తున్నా ఇప్పుడు మాట? తప్పిపోయిన దానిని దేవుడు వెతుకుతున్నాడు. ఏది తప్పిపోయిందంటే హృదయంలో తప్పిపోయినరు ప్రజలు. వారి హృదయం లాభాన్ని అపేక్షిస్తుంది, వాళ్ళ హృదయాలు అతిశయపడుతుంది, వాళ్ళ హృదయాలు గర్వంతో నిండి ఉన్నవి, వాళ్ళ హృదయాలు అతిశయాలతో నిండి ఉన్నాయి. మన దేశంలో ఏం తక్కువ లేదు, వర్షాలు సమృద్ధి ఉన్నాయి, అన్నం సమృద్ధి ఉంది, దేవుడు ఎందుకు జ్ఞాపకం వస్తాడు? అట్లా దేవుడు కోరుతా ఉన్నాడు ప్రతి విషయంలో. ఆయన రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు ప్రవక్తతో ఆయనను అభిషేకించిన తర్వాత అంటాడు, ప్రవక్తతో మాట్లాడుతూ అంటాడు దేవుడు, సమూయేలు ప్రవక్తతో, మనుషులేమో పైరూపాన్ని చూస్తారు, దేవుడేమో హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్నాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీ కళ్ళు, నీ పర్సనాలిటీ, నీదంతా అందం, నీ పాటలు, నీ వాయిస్, నీ స్వరం అన్నింటనే కానీ ఫస్ట్ ఆయన కనిపించేది హృదయం. నీ హృదయం బాగుంటే ఆయన వెరీ గుడ్ అంటాడు. మన పిల్లల హృదయాలు దేవునికి అనుకూలంగా నడవాలి. కీర్తించే పిల్లలు ఉండాలి మన ఇంట్లో, స్తుతించే పిల్లలు ఉండాలి మన ఇంట్లో, ఘనపరిచే పిల్లలు ఉండాలి మన ఇంట్లో. యోబింట్లో ఉన్నట్టు, యోబు కుమారులల్లా నా దేవుణ్ణి దూషిస్తారేమో అని ప్రతిదినం బలి అర్పిస్తూ వాళ్ళ హృదయంలో దేవుణ్ణి దూషిస్తారేమని భయపడ్డాడు. హృదయాలు సరిగా లేవు మనుషులై, లాభాల కొరకు సేవ చేస్తున్నారు. లాభాలు, డబ్బు, అన్యుల ముందట డబ్బు. హృదయాలు, దేవుడు అంటాడు, నరులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేనేమో నాకు హృదయం కావాలి. ప్రభువా, మోషే అంటాడు దేవుని దగ్గరికి వచ్చి, ఇంతమంది ఉన్నారు ప్రభువా, మా అన్న ఆరోను కూడా ఉన్నాడు, ఎంత మంచిగా మాట్లాడతారు తెలుసా, స్పష్టంగా. ఆరోను కోరుకో, అంత మంచి స్పష్టంగా మాట్లాడతారు, నన్ను ఎందుకు కోరుకుంటున్నావు? నా మాటనే చక్కగా రాదు, నేను నత్యోని, నా మాట సరిగ్గా లేదంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? అందరి హృదయాలు తెలుసా ఆయనకు. ఎవని హృదయం అతిశయపడుతుందో తెలుసు, ఎవని హృదయం ఎట్లా దేవుని సందులో కూర్చుంటున్నామో తెలుసు. రావలసిన విధముగా వస్తున్నాము కానీ, కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నావు కానీ వారి హృదయాలు లాభాలకు కొరకు చూస్తుంది. వారి హృదయాలు సరి అయిన స్థితిలో లేవు, అత్యయోక్తితో నడుస్తున్నది. అట్లా కాదు, దేవుని విషయంలో దేవుడు జాగ్రత్తగా ఎక్కడ తప్పిపోకూడదనే విషయంలో దేవుడు వెతుకుతున్నాడు. నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతారో
నాకెక్కడ దూరం అవుతారేమో అని దేవుడు భయపడుతున్నాడు. ఈనాడు తల్లిదండ్రులకు భయం లేదు, కానీ దేవునికి భయం ఉంది తన కుమారుల మీద. సరైన స్థితిలో పిల్లలు ఉండాలి. మన హృదయాలు చాలా జాగ్రత్తగా, మన హృదయాలు దేవునికి ఇష్టమైన రీతులుగా మన హృదయాలు ఉండాలి అని చూస్తాం. ఎవరు మంచోళ్ళు లేకపోయినా యెహెజ్కేలు ప్రవక్తతో అన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఇప్పుడు మనం చదవబడిన భాగంలోనే నేను తప్పిపోయిన దాన్ని వెతుకుదును అని దేవుడు అన్నాడు. ఎందుకన్నాడంటే ప్రవక్తలకు కూడా చాలా ఇబ్బంది పెట్టిన జనాలు, ప్రవక్తలను కూడా హింసించిన జనాలు ఉన్నారు అక్కడ. ప్రవక్తలు కూడా హింసించిన జనాలు ఉన్నారు. కాబట్టి దేవుడు అప్పుడు ఏమంటాడంటే, ప్రభువా ఇది నాతోని కాదు అన్నారు ప్రవక్తలు కూడా. అంటే దేవుడు ఏమన్నాడంటే అప్పుడు వాళ్ళను ధైర్యపరిచాడు. దేవుడు వాళ్ళ హృదయాలను సరిచేశాడు. మొదలే చెప్పాడు పిలుస్తున్నప్పుడే, యెహెజ్కేలు ఈ ప్రజలు ఎట్లుంటారో తెలుసా నీకంటే? ప్రభువా నాకు తెలియదు చెప్పంటే, వీళ్ళు తేళ్ల మధ్యలను సంచారం చేస్తున్నావు, బ్రహ్మదండి చెట్ల మధ్యలను నివాసం చేస్తున్నావు. ఈ ప్రజలు అన్యాయస్తులు, కఠోరమైన మనసు కలిగిన వాళ్ళు నిన్ను కొట్టనీకి వస్తారు, కానీ నీ ఎదుట లోపడరు, వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు తృణీకరిస్తారు. బ్రహ్మదండి చెట్ల మధ్యలో నువ్వు సంచారం చేస్తున్నావు, నువ్వు తేళ్ల మధ్యన సంచారం చేస్తున్నావు. నువ్వు వారికి భయపడకూడదు, నువ్వు సువార్త ప్రకటించు. వాళ్ళు నమ్మినను నమ్మకపోయినను ఒక ప్రవక్త మన మధ్యన ఉన్నాడని తెలియపరచడానికే. అట్లా అన్య జనాంగము చీకటి తాండవమాడే పరిస్థితులలో దేవుని వాక్యం సత్యం ప్రకటించే వాళ్ళు ఉండాలి. నేను పోయిన వారమే చెప్పాను, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం? సత్యం విషయంలో తప్పిపోతున్నాం, విశ్వాస విషయంలో తప్పిపోతున్నాం, మతి తప్పి ప్రవర్తిస్తున్నాం. హృదయం అనేది అన్నిటికంటే, చెప్పండి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన హృదయం అన్నిటికంటే మోసకరం. నిన్ను నేనే మోసం చేసేస్తుంది. ఎట్లా మోసం చేస్తుంది అంటే, నువ్వు ప్రార్థనకు రావాలనే వస్తావు, పాటలు పాడాలనే వస్తావు, తబలలు వాయించాలనే వస్తావు, వాక్యం వినాలనే వస్తావు. మార్గ మధ్యమున దుష్టుడు ఇంకో దిక్కు ప్రయాణం చేస్తాడు. మోసం హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుకనే ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవడానికి, వినండి జాగ్రత్తగా, మనం సరి చేసుకోవడానికి భక్తులు ఏమన్నారంటే, అందరికంటే ఎక్కువగా ఇర్మియా భక్తుడు, ప్రభువా నా హృదయం ఎట్లున్నది నీ దగ్గర అని అడిగిండు మెల్లగా. దేవా, నా హృదయము నీ దగ్గర మంచిగుందా, బాగుందా లేదా? నా హృదయం చెడిపోయిందా? పాపం వైపు చూస్తుందా, లాభాల వైపు చూస్తుందా, అధికారం వైపు చూస్తుందా? దేన్ని ఆశిస్తుంది నా హృదయం? ఎట్లుండున్నది నా హృదయము నీ ఎదుట ఎట్లా కనపడుతుంది అని అనుకోవాలి మనం. 12:3 ఇర్మియా 12:3 చదవండి. ఇర్మియా 12:3 తీయండి దయచేసి. ఇర్మియా 12వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. యెహోవా యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నేను నన్ను ఎరగడా? నేను అడుగుతాను, ఏమనుకోకండి, మీరు మంచోళ్ళే, చాలా మంచోళ్ళే, మేము పెద్ద తెలివి, మేము గొప్పోళ్ళమని మీరు వినడం కాదు, కానీ నాకంటే మీరే గొప్పోళ్ళు అని ఏం చెప్తాడంటే, ఇర్మియా భక్తుడు ఏమని తెలుస్తాడంటే, చూడండి, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. 3వ వచనం చదువునాను. నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. డేంజర్, చాలా డేంజర్ మాట మాట్లాడుతున్నాడు దేవునితోని, తెలుసా? ఇర్మియా భక్తుడు ఢీకొన్నాడు అన్నమాట ఆయన హృదయాన్ని, మన హృదయాలను. ఒక్కసారి ఎట్లా ఉన్నదో చూస్తున్నాడు ఆయన. దేవా, నీవు నన్ను ఎరిగినావు, నిజమే, ఎట్లున్నది? అరే ఏమన్నారు ఇప్పుడు దేవుడు? అరే గడబడులు ఉన్నది నీ హృదయం అంతా. ఇక్కడ మందిరంలో కూర్చున్నావు కానీ గడబడు ఉన్నది. నీ హృదయం సరిగ్గా లేదు. నీ హృదయం కలవరాలతో నిండి ఉన్నది. నీ హృదయం కలుషంతో నిండి ఉన్నది.
నీ పాపమైన ఘోర పాపముతో నిండి ఉన్నది నీ హృదయం. ఎట్లున్నదని చెప్తే ఏం చెప్తాడు ఆయన? ఇర్మియా చాలా కన్నీటి ప్రవక్తన. ప్రతి యవనస్తుని హృదయం ఘోరమైంది, చెడుతో అంధకారంతో నిండి ఉన్నది. ఎట్లున్నది అని అడుగుతున్నాడు. అంతేగా వెంకటన్న, అవునా కాదా? నీ హృదయం చూసినావా? మాట తీసినవా? 12:3 తీసినవా? నేను మీకు గుర్తుకు చేయడానికి చెప్తున్నా. 3వ వచనం నువ్వే చదువు. వెంకటన్న చదువు 3వ వచనం 12:3. ఉండరా బుద్ధి, నువ్వు చదువు నాన్న. 3వ వచనం చదువు నాన్న. తీసినవా? నువ్వు బాగా చదువుతావు అందుకే అంటున్నా, చదువుతున్నా. 3వ వచనం చదువు. ఆ 12:3. ఆ యెహోవా నీవు ఎరిగి ఉన్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని మంచిగాను. యెహోవా నీవు నన్ను నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నిన్ను చూసి నన్ను చూసి ఏం తొందరపడకు, మెల్లగానే చదువు. నన్ను చూచుచున్నావు. నన్ను మళ్ళా మాట నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. చాలు రైట్, ఓకే, థాంక్స్. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. ఇక్కడ చూడండి. ఇప్పుడు అనుకుందామా మనం ఇట్లా చేసుకొని, దేవా నా హృదయం నీ పట్ల ఎట్లా ఉన్నది. ఎట్లా ఉన్నదంటే, దేవా నువ్వేమనుకోనంటే, దేవా నా హృదయము దాబాల చుట్టూ తిరిగి వస్తుంది అంట. మనం ఎట్లున్నది మన హృదయం? మరి చెప్పండి, ఎక్కడున్నది మన హృదయం? ఎట్లున్నది? హిజ్కియా అంటాడు, సత్యముతో ఆత్మతో నేను ఎట్లు నిన్ను సేవించుచునో అన్నాడు. మన హృదయం పరీక్షించుకుంటే ఇందులో మనం నెగ్గాలి. నువ్వు పరిశోధిస్తున్నావు, నీవు నన్ను చూచుచున్నావు అన్నాడు. ఇంకా ముఖ్యం, ఈ పాట నోటెడ్ చేసుకోండి. నీవు నన్ను చూచుచున్నావు. నువ్వేమేం చేస్తావు? క్యా సోస్తాయే, నీ హృదయంలో ఏముందో, ఏం ఆలోచిస్తున్నావో, ఏ తలంపులో ఉన్నావో, ఏ కడుబడులో ఉన్నావో, ఏ కలవరలములో ఉన్నావో. మనకు ఒక్క ఆశ ఉండాలి ఎప్పటికీ. మన మందిరంలో, మన గ్రామంలో మందిరం ఉంది, ఇంకో మందిరంలో కట్టాలనే ఆశ తప్ప ఇంకోటి ఉండదు. ఇక మనకు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మనకు ఒకటే ఆశ ఏముండాలంటే, లేని గ్రామాలలో మందిరం కట్టాలి. అదే మన ఆశ. ఇక్కడ మందిరం ఉన్నంతసేపే ఉండాలనా? ఆశ బయటకు పోయినాక కూడా ఉండాలనా? ఎప్పటికీ నువ్వు డ్యూటీలున్నా ఎక్కడున్నా ఈ ఆశ ఎప్పటికి ఉండాలి. ఈ ఆశ మరి దేవుడి కంటే మించి ఏమున్నది ఇంకా మనకు చెప్పండి? దేవుని కంటే మించి మనకు అయితే ఏమీ లేదు. నీ పట్ల నా హృదయము ఎట్లున్నది, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు దేవా అని ఒకటేసారి సరి చేసుకుంటున్నాడు. ప్రార్థనలో రాత్రి మేము విజ్ఞాపనలో కొద్ది మంది ఉన్నాం కదా పాప, రాత్రి వచ్చినావు. అబ్రహాం కాళ్ళు పట్టుకొని, దేవుని కాళ్ళు పట్టుకొని అబ్రహాం అడుగుతున్నాడు, దేవా సొదొమ గొమొర్రాల వైపు నువ్వు తిరిగినావు కదా, అక్కడ మా సహోదరుడు లోతున్నాడు, నువ్వు అగ్నిగంధకం లేచి ఆ పట్టణాన్ని నాశనం చేస్తే నా సహోదరుడు ఏమి కావాలని ఏడవడం మొదలుపెట్టాడు అబ్రహాం. ఏడిసి కాలు పట్టుకొని ఏడిస్తే అక్కడ పోయినప్పుడు అలా అడ్డం తగులుతా ఉన్నాడు. అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం కాపాడుతావా? 45 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే ఆ పట్టణం కాపాడుతావా? రక్షింపబడిన వాళ్ళు ఆ పట్టణంలోనే లేరు. ఏం చేస్తావు? ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను, అగ్ని గంధకంలో తూడిపేస్తానని దేవుడు అంటే, అబ్రహాం గోజాడి, నేను ధూళిని దుమ్ముని ప్రభా అని ఏడ్చి లోతును బయటికి తీసుకొచ్చాడు. లోతును ఎక్కడికి తీసుకొచ్చిండు? సొదొమల నుంచి బయటికి తీసుకొచ్చిండు. ఉదయం లేవగానే ఏడ్చుకుంటూ పోయిండొచ్చు పాపం, నా సహోదరుడు లోతున్నాడు, నా వెంబడి ఉన్నాడు, కాకపోతే అన్నం ఎక్కువ కావాలని
పుష్టికరంగా దొరకాలి 3 పూటలని పోయిండే కాదు తప్ప మా సహోదరుడు కూడా నీతిమంతుడే, నిన్ను ఎరిగినటువంటి వాడే. కానీ ఆ సొదొమలో నాశనం కావద్దు అని ఏడిసి అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే పొగ ఆకాశం అంతా లేస్తుందంట. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకం కురిసింది, మొత్తం పొగ లేస్తా ఉంది, అగ్ని కురుస్తా ఉంది. అంత అయిపోయినాక కూడా దేవుడు ఒక మాట ఏం చెప్తాడంటే, అక్కడ ఏమి వ్రాయబడి ఉన్నదంటే అక్కడ మాట, ఆ నాశనము నుండి లోతును ఏం చేశాడు? తప్పించాడు. లోతును నాశనము నుండి మనకు ఇంకోటి ఆశ నేను చెప్తున్నాను. ఈ మధ్యాహ్నం వేళ మనకు ఒక ఆశ ఉండాలి. ఏముండాలంటే, ఉన్నోళ్ళకేమో మందిరం లేని గ్రామంలో కట్టాలని ఆశ ఉండాలి మనకు. అక్కడ లేని గ్రామాలలోకేమో మా మందిరం కావాలని ఆశ ఉండాలి. ఇద్దరికి ఉండాలి ఆశలు. అవి ఉండడానికి ఏమన్నా చేయాలి. అన్నాహారాలు మాని ఏడవాలి. అబ్రహాం ఏడవలేడు ఆ లోతు కొరకు. మనము కూడా మన హృదయాలు దేవుని ఎదుట మనము విరిగి నరిగిన హృదయంతో దేవుణ్ణి మనం అనుసరిస్తే మనము ఖచ్చితంగా లాభాలు అపేక్షిస్తున్నాయి అన్నాడు హెజ్కేల్లో. నరపుత్రుడా, లాభాలను అపేక్షిస్తుంది. హెజ్కేలు కంటే గొప్ప ప్రవక్తల మామనం ఏమన్నాడు ఆయన? హెజ్కేలు, తేళ్ల మధ్యన బ్రహ్మదండి చెట్ల మధ్యన సంచారం చేస్తున్నావు, వాళ్ళు నీకు లోబడరు, వినరు, వాళ్ళు మెడ వంచని వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర సువార్త చేయడానికి మనం కూడా సువార్త చేయడానికి ఎంత కఠిన గ్రామాలనైనా వెళ్ళాలి. మన ఆశ చెప్తా నేను. రాత్రి సాటర్డే ప్రార్థనలన్నీ గ్రామాలు ఎర్లనూరు, పల్పనూరు, పసవాడి, గుడ్లమాసనూరు, ఎర్లనూరు, చర్యలు ఏదైతే లేదో మందిరాలు లేవో కఠినులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర సువార్త తీసుకుపోవాలి. ఖచ్చితంగా అందరూ మందిరాలలో దేవుడు లేని స్థలాలలో లేని విలేజ్లలో దేవుడు మందిరాలు కడతాడు. అందరు కట్టబడును గాక అనండి. అందరూ ప్రభా నువ్వు కట్టుతావాను అండి. దేవా నువ్వు దేవుడు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది? ఈ మాట మర్చిపోకూడదు. 12 ఇర్మియా 12:3 యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. ఇది ఇంకా డేంజర్ మాట కదా. నువ్వు నన్ను చూచుచున్నావు అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మేము కూడా ఎప్పుడైనా గద్దిస్తూ అది ఇది ఉన్నప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, కానీ మన సంఘస్థులు ఎవరన్నా ఇంటే తెలుస్తుంది నీ సంగతి అంటున్నాం. పూర్వలు అంటారు వాళ్ళు. ఎప్పుడన్నా గద్దించినప్పుడు మా సంఘస్థులు ఎవరన్నా ఉంటే నీకు తెలుస్తుంది, నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఉన్నట్టున్నావు కానీ నీ సంగతి తెలుస్తుంది నువ్వు ఎట్లుంటుందో అంటే ఏం చెప్తున్నానంటే, దేవా నువ్వు నన్ను ఎరిగియునుడు వేరు, ఎరిగి ఉండడము వేరు, నేను నిన్ను చూచుచున్నావన్నది వేరు. ఏం పని చేస్తావో చూస్తావు నువ్వు, ఏం పని చేస్తున్నావో చూస్తాడు ఆయన. ఎలీషా ప్రవక్త దగ్గరికి గేహాజీ వెళ్ళింది తెలియదు ఆయన, తెలుసా లేదా? అందరి దగ్గరికి తెలుసు ఆయన. ఎక్కడ మనది మన హృదయం లాభాలను అపేక్షిస్తుందా? ఏది అపేక్షిస్తుందో? నువ్వు నన్ను చూచుచున్నావు, నా హృదయం. అందరు చెప్పండి, నా హృదయం. అందరు చెప్పండి మంచిగా యథార్థంగా, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది? ఎట్లున్నది నీ హృదయం? పాటలు పాడుతుందా? వాక్యం చదువుతుందా? ప్రార్థనకు హాజరవుతున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? ఎట్లున్నది హృదయం? ఎట్లున్నది? నువ్వు ఎరిగి ఉన్నావు. దేవా నేను సత్యములో అనుసరిస్తున్నాను, లోక సంబంధమైన మనిషినో ఇవే ఎరుగుదువు ప్రభువా. సమస్తము ఎరిగిన వరకు దీన్ని బట్టి చూస్తే మనం అందరం అన్ని విషయంలో తప్పిపోతున్నాం. 22:13 చూడండి. 22:13 చూడండి ఒకసారి. 22:13 మరలా చదవండి. కొన్ని మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 22:13. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకే కొలువు చేయించుకుని వానికి శ్రమ. ఏమిట్లా తప్పిపోతున్నాడు మనిషి అంటే, దేవుడు ఏమిట్లా తప్పిపోతున్నారని చూయిస్తున్నాడు మన కళ్ళ ముందట. మన హృదయానికి అద్దము లాంటి వాక్యం ఎలా చెప్తున్నాడంటే,
నీతి తప్పిండు, న్యాయం తప్పిండు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమిటేమిటా తప్పిపోతున్నాడు మనిషి, హృదయంలో తప్పిపోయాడు. అసలు ఏం తప్పిండంటే న్యాయము తప్పిండు, ఇంకేమి తప్పిండంటే నీతి. ఈయన దగ్గర ఏమాత్రం నీతి లేదురా అంటుంటాం మనం. కొంచెమన్నా నీతి ఉన్నది ఆయన దగ్గర అంటామా లేదా? అంటుంటామా లేదా? మనం ప్రకాష్ అంటామా లేదా? నీతి ఉన్నదాని కొంచెమన్నా నీతి ఉండాలి కదా మనిషి అయినప్పుడు, అంటామా లేదా? నీతి బైబిల్ చెప్పే నీతి అలాగూ ఆయననేమన్నా నీతి. న్యాయము తప్పిండు, నీతి తప్పిండు. న్యాయము తప్పిండు, నీతి తప్పిండు. నీతి తప్పి తన నగరులను కట్టించుకుని వానికి శ్రమ. న్యాయము తప్పిండు అంటే అర్థం ఏమిటి? మొత్తం అన్యాయంతోని, అవినీతితోని, దుర్నీతితోని, స్వనీతితోని లాభాలను ఆశించి పనిచేస్తున్నాడు. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం అది. ఎట్లయినా మన హృదయాలు నీతి తప్పిండు, న్యాయం తప్పిండు మనిషి. ఒక మాట గుర్తుకు తెస్తే ఇది చాలా లోతైన విషయాలు ఉంటాయి. న్యాయమే తప్పిండు మనిషి, న్యాయంలో జీవిస్తున్నాడు. న్యాయం నడుస్తలేడంటే అర్థం ఏమన్నది? పూర్తిగా మనిషి అన్యాయంలో జీవిస్తున్నాడు, అవినీతి దుర్నీతిలో జీవిస్తున్నాడు. అలా దేవుడు గద్దిస్తున్నాడు. అన్యుల లెక్క కాదు, నువ్వు సరైన ప్రవర్తనలో నువ్వు నీతి తప్పినవు, న్యాయము తప్పినవు. న్యాయానికి అపోజిట్ పని ఏమేమిదన్నమాట ఇప్పుడు? అన్యాయం. అవునా కాదా? న్యాయం అన్యాయం చేస్తే ఏమవుతుంది, న్యాయం చేస్తే ఏమవుతుంది? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కొన్ని వాక్యాలు గుర్తు చేయాలి. కలరు అనే మాట నేను చాలాసార్లు చెప్పిన. ఏమేమి కలరు బైబిల్లో చెప్పినాను చూద్దాం. కలరు అని చెప్పిన నేను కొన్ని మాటలు గుర్తుకు తెచ్చిన. కలరు ఎవరెవరు కలరు అనేది ఉన్నది. చెప్పండి చూద్దాం. కొంతమంది ఎవరన్నా ఉంటే చెప్పండి త్వరగా. కలరు అని బైబిల్ ఉన్నదా లేదా? బాగా బైబిల్ చదువుతారు కదా. కలరు అనే మాట ఎక్కడెక్కడో చెప్పండి. కలరు చెప్పండి నాన్న త్వరగా. చెప్పండి, ఎవరు చెప్తలేరు. కలరు 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 అనే మాట బైబిల్లో ఉన్నదా లేదా? అయితే ఇప్పుడు నేను ఒకటే చెప్తాను. మీరు నేను చెప్తాను, మీరు చదవండి, మీకు తెలుస్తుంది ఎవరు కలరు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనము చదవండి. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. ఇట్లా గుర్తుపట్టుకోవాలి. కొన్ని నేను చెప్పిన కొన్ని వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు. బైబిల్లో ఉన్న ప్రతి లేఖన భాగాన్ని మీరు ఇన్ని రోజులు అయింది, ప్రతి మాట ఎంబడే గుర్తుపట్టుకోవాలి, ప్రతి మాట. అయితే ఇప్పుడు ఏమదన్నమాట? ఇప్పుడు ఈ మాట మీకు చాలా గుర్తుకు రావాలి. అన్యాయము వలన నశించిన వారు, చెప్పండి అందరు చెప్పండి. అన్యాయం వలన నశించిన వారు కలరు. మరి న్యాయం చేస్తామా అన్యాయం చేస్తామా? సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మీరు. అన్యాయం చేస్తామా న్యాయం చేస్తామా? న్యాయం చేయాలి. అన్యాయం చేస్తే ఏమవుతుంది? అది కరెక్ట్ పాయింట్. వెరీ గుడ్. అన్యాయము వలన నశించిన వారు కలరు అన్నాడు. న్యాయం చేసినోడు కాదు. అన్యాయం చేసినోడు ఎప్పటికున్నా చెప్తలేరు మీరు. అన్యాయం చేసినోడు ఎప్పటికున్నా నశించేదే వాడిని. నశించుడంటే నరకమే, తప్పిపోయినోడు అన్నమాట. అన్యాయము వలన నశించిన వారు కలరు అన్నాడు. 16:8 చూడండి. ఇందులోనే 16:8 వచనము చూడండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయంతో వచ్చిందంతా అన్యాయంగానే వెళ్ళిపోతుంది. న్యాయము ఏమంటాడంటే అన్యాయము వలన నశించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి మటుకు బిల్డింగ్ బాగానే కనిపిస్తుంది.
ఇప్పటి మట్టుకు కార్లు కనిపిస్తాయి, ఇప్పటి మట్టుకు చాలా భూమి కనిపిస్తుంది, ఇప్పటి మట్టుకు చాలా హైట్ల బిల్డింగ్ కనిపిస్తుంది, అపార్ట్మెంట్లు కనిపిస్తాయి, అన్ని కనిపిస్తుంది. అన్యాయం చేత కట్టబడింది. కానీ ఎవరికి రాకుండా వరద కామారెడ్డిలో వచ్చినట్టు ఆ ఇంటి మీదకే వస్తుంది. ఆ ఇల్లు ఏమవుతుంది, కొన్ని రోజులకు ఏమవుతుంది అంటాడు, నశిస్తుంది. అన్యాయం వలన వచ్చిన వచ్చుబడి నశించిపోతుంది. అన్యాయం వలన నశించిన వారు కలరు. మన జీవితంలో ఈయనొక్కడే లాభం. లాభం అంటే దేవుని హృదయం, మన హృదయం ఎట్లా ఉన్నది అనేది విషయం నేను గుర్తుకు తెస్తున్నా. ఏమిట్లా తప్పిపోతున్నాం అనేది విషయం గుర్తుకు తెస్తున్నా. నీతి తప్పినం, న్యాయము తప్పినం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట తప్పొద్దు. మనం మొట్టమొదట చెప్పిన నేను ఫస్ట్ పాయింట్, మాట తప్పని వాడై ఉండాలి. ప్రతి ఒక్కరూ మాట తప్పనోళ్ళమై ఉండాలి. మాట తప్పిపోకూడదు. నష్టము కలిగినను మాట తప్పిపోకూడదు. ఏ విషయంలోనైనా అన్యాయం అనేది మన నోటికి రాకూడదు. జక్కయ్య అందుకనే ఒప్పుకున్నాడు, ప్రభువా వీళ్ళందరూ అన్యాయస్తుడు అంటున్నారు ప్రభువా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయం చేస్తే 4 అంతలు చెల్లిస్తా ప్రభు అంటే అబ్రహాము కుమారుడు అయిపోయిండు. అప్పుడే ఏమైపోయిండు అబ్రహాము? అన్యాయం అనేది దేవుని బిడ్డలలా కనపడకూడదు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందరికీ తెలుసు. 16 ఇందులోనే చూడండి, 16 5వ వచనము చదవండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. గర్వ హృదయులు. హృదయం అనే మాట చూస్తే గర్వ హృదయులు ఉన్నారు చాలా మంది. చాలా మటుకు గర్వ హృదయాలు ఉన్నారు. దేవుణ్ణి అంటే తృణీకరించే వాళ్ళు, దేవుణ్ణి అంటే తృణీకరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అన్యాయమైన ప్రవర్తన అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయమని గుర్తుకు తెస్తున్నాం. మనం అనేక విషయాలలో తప్పిపోతున్నాం. ఏ విషయంలో మనము దేవునికి దూరస్తులుగా ఉన్నామో, దేవునికి ఆయాసకరంగా ఉన్నామో అని మనము చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ గుర్తుకు తెస్తున్నాం. చాలా విషయాల్లో చూడండి, ఒక మాట, చిన్న మాట గుర్తుకు తెస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు, 1 పేతురు, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము చదవండి దయచేసి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎవరి తోవెంటెళ్ళి నడిచారు వీళ్ళు అందరూ? చెప్పండి, ఎవరి తోవెంటి నడిచారు వీళ్ళు? బిలాము నడిచిన త్రోవ 15వ వచనములో 2:15 చిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. అట్లా నడుస్తుంది ఇప్పుడు సమాజం ఎట్లా నడుస్తూ ఉంది అంటే, లాభాల కొరకు పరిగెత్తుతున్నారు. హృదయం దేవునికి దూరంగా ఉంది. వస్తున్నాము, కొద్ది మంది మీ కూర్చుంటున్నాము, కానీ మన హృదయాలు దేవునికి ఇష్టంగా లేకుండా బతికేస్తున్నామని. బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి బిలాము కూడా ఒక ప్రవక్త. దేవుడు చెప్పాడు ఆ మార్గమున నీవు వెళ్ళొద్దని బిలాంకు చెప్పాడు ప్రవక్త. ఇజ్రాయేలులను శపించాలనేమో ఏ రాజు వచ్చిండు చెప్పండి? ఏ రాజు వచ్చిండు? బిలాం దగ్గరికి ఏ రాజు వచ్చిండు అంటున్నా చెప్పండి. ఏ రాజు వచ్చిండు? మీరు వాక్యం రోజు ఏమంటారంటే రోజు 1 అవర్ వాక్యం వింటా ఉన్నాం. రోజు 1 అవర్, అవునా?
రోజు 1 గంట సేపు. ఏ రాజు వచ్చిండు బిలాం దగ్గరికి? ఇజ్రాయేలులను శపించమని బిలాం దగ్గరికి ఏ రాజు వచ్చిండు? అయితే దీన్ని బట్టి చూస్తే మీ మనసు అంతా పక్కల విలేజ్లలోనే ఉన్నది, పక్కల వాక్యం దగ్గర లేదు మీ హృదయాలు. బాలాకు రాజు. ఏ రాజు? బాలాకు రాజు. కరెక్టేనా? బాలాకు రాజు వచ్చి ఇజ్రాయేలీలు మాకంటే గొప్పోళ్ళు అవుతున్నారు, ఇజ్రాయేలును శపించమని బిలాము దగ్గరికి మనుషులను పంపించిండు. అంటే బిలాం ఏ ప్రవక్త ఏ మాట చెప్తే ఇజ్రాయేలుకు జరుగుతుంది, వాళ్ళను శపించేశాయి అని చెప్పి బిలాం దగ్గరికి బాలాకు రాజు పంపితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇజ్రాయేలీలను శపించవద్దు అన్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను సముద్రము మధ్యాహ్నో ఆరిననే. అందరు సపోర్ట్ కొట్టు బాగా. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమా పాడెదము, యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమా పాడెదము, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమా పాడెదము. హల్లెలూయా. ఒక్కరు పాడలేరు, చూసిన నేను ఒక్కరు కూడా. మీరిద్దరు పాడినరా? ఆయన లాస్ట్కు చెయ్యెత్తిండు, అక్కడ లాస్ట్కు చెయ్యెత్తిండు అందరు. ఒక్కటి గుర్తించుకోండి, నేను చెప్పినప్పుడు ఎవరైనా కోరుకుతే మీరు ఈ ప్రపంచంలో ఎంతమంది దైవజనులు ఉన్న కూరుకుతూనే ఉంటుంది. ఇక మీరు కూరుకనియను అంటే నేను ఒక్కనే, మీరు గుర్తించుకోండి, పోయి చూడండి, కావాలంటే చెక్ చేసుకోండి. అందరు తంబాల పోటీ కోరుకుతారు కానీ నేను కోరుకనియను, నా దగ్గర నుండి ఎవరిని కోరుకనియనే. హల్లెలూయా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ అన్యాయంలో కొనసాగుతున్నారు. ఇప్పటికైనా సరైన స్థితిలో ఉండి మనము సువార్త విషయంలో ఒక ప్రవక్త సమూయేలు ప్రవక్త కుమారులు ఏం చేసిర్రో చదువుతున్నాను. ఇప్పుడు వినండి. సమూయేలు ప్రవక్త కుమారులు ఏం చేసిర్రో చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనము చదవండి. 3వ వచనము చదువుతున్నా త్వరగా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఎవరు వీరు అంటే ఎవరు? తొందరగా చెప్పుకోవాలి, వాక్యం ఎక్కువ పొడిగించడానికి టైం లేదు ఇప్పుడు. ఇక నాకు ఎవరు గట్లా చెప్పాలి నాన్న. సమూయేలు కుమారులు. సమూయేలు ఎవరు? గొప్ప ప్రవక్తనా కాడా? ప్రవక్త, తెలుసు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను వినండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేళ్ల మీద న్యాయాధిపతులుగా నియమించెను. న్యాయాధిపతి అంటే అంత న్యాయమే చెప్పాలి, ఇక అన్యాయం మాత్రం చెప్పకూడదు. ఒక్క న్యాయాధిపతి 13 న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ న్యాయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు.
అందరు న్యాయపతులు అయిపోయిన తర్వాత సమూయేలు ప్రవక్త ఏమనుకున్నాడంటే మా కుమారులని న్యాయాధిపతులుగా చేస్తే బాగుండే అనుకున్నాడు. విన్నారా? నేను పోయిన తర్వాత నా కుమారులదే పరిపాలన కావాలి అనుకున్నాడు సమూయేలు ప్రవక్త. అనుకున్నట్లో తప్పు లేదు, కానీ ఆచరణలో పెట్టడమే ప్రాముఖ్యం. ఆచరణలో పెట్టడమే ప్రాముఖ్యం. అనుకున్నాడు మంచిదే, కానీ ఏం జరిగింది మరి అక్కడ? అనుకున్నాడు, న్యాయాధిపతులుగా నియమించెను. అతని పేరు కూడా చెప్పాడు. ఒకని పేరు ఏం పేరు? యోవేలు. ఒకని పేరు జ్యేష్ఠ కుమారు పేరు యోవేలు, రెండవ కుమారు పేరు అబియా. చదువునాను ఇప్పుడు. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఏం తిప్పేసిరు వీళ్ళు కుమారులు? సమూయేలు ప్రవక్త యొక్క కుమారులు అబియా, యోవేలు ఇద్దరు కుమారులు ఏం చేసిరు? న్యాయాన్ని చెప్తలేరు. మీరు అందరు గట్టిగా చెప్తేనే ఎన్నుకున్న వాళ్ళు. కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, చాలా లేకలేకొచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి వినబోవాలంటే మీరు గట్టిగా చెప్పాలి. ఈ న్యాయాన్ని సమూయేలు ప్రవక్త యొక్క కుమారులు ఏం చేసిర్రు? న్యాయాన్ని త్రిప్పి వేసిండ్రు. న్యాయాన్ని దింపేసిండ్రు. ఇక్కడ చూడాలి, న్యాయాన్ని తిప్పివేయగానే ప్రవక్తలకు ఆ జనాలకు తెలిసిపోయింది, ప్రజలకు. పరిగెత్తుకొని సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చింది. పరిగెత్తుకొని ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన నీ కుమారులది కాదు కనుక మాకొక రాజు కావాలి. ఒకవేళ వీళ్ళ ప్రవర్తన బాగుంటే కొనసాగేది కదా, కొనసాగేది. ప్రవర్తన బాగలేకపోతే కొనసాగుతుందా? కొనసాగదు. ప్రవర్తన బాగలేకపోతే అస్సలు కొనసాగదు. తిప్పివేయగా న్యాయాన్ని ఏం చేసారు? తిప్పివేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు? తొందరగా చూడండి. ఇశ్రాయేలుల ప్రజలందరూ కూడి, ఇశ్రాయేలుల పెద్దలందరూ, ప్రజలను చదివినావు, పెద్దలను చదివినావు నాన్న, ఏమని చదివినావు? కరెక్టేనా కాదా? ఉన్నదే ఉన్నట్టు కదా. నువ్వే తప్పిపోతే, నువ్వు డిగ్రీలు బీకాంలు ఎక్కువ చదివి ఇంగ్లీష్ చదివిన వాళ్ళే తప్పిపోతే ఏం చదివిన వాళ్ళు అట్టగా అనుకుంటారు. ఇశ్రాయేలుల పెద్దలందరూ చదువునాన్న. ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అతనితో అన్నాడు. విన్నారా? ఇప్పుడు పాయింట్ అక్కడ. ఎవరైతే న్యాయము చెప్తారో ఫుల్ స్టాప్. నువ్వు కథగా నువ్వు అట్లుండు, అది దేవుడు అన్నాడు, నువ్వు నేను అనేది కాదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే తెలియక, అరే నన్ను ఇప్పుడు ఇట్లా ఇలా పాట పాడదామంటే నాకు మైక్ ఇవ్వలేడు, అక్కడ పర్మిషన్ కావాలని తెలియదు వాళ్ళకి. పర్మిషన్ ఎక్కడికి శాంక్షన్ కావాలి? నువ్వు ప్రార్థన చేయాలన్నా, బైబుల్ చదవాలన్నా, ముంగట్ నిలబడాలంటే మన శాంక్షన్ ఎక్కడికి కావాలి? ఆయన దగ్గరికి రావాలి శాంక్షన్. మనం ఎంతోళ్ళం గడిపోసలం ఇవాళ ఉంటాం, రేపు అంతే. అక్కడికి శాంక్షన్ కావాలి. కారు గనుక ఈ మాట ఏం చేసిండు? ప్రవక్త కాదు ఈయన. ప్రార్థించిన వారిలో సమూయేలు ఉండెను. ఈయన పోయి ప్రార్థన చేసిండు దేవునికి, దేవా నా కుమారునికి ఇట్లా అంటున్నారు, నువ్వేమంటావు అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? రైట్, ప్రజలు చెప్పింది నిజమే, ఒక రాజును నియమించుము అన్నాడు. అవును, ప్రజలు నియమించుము. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చెప్పండి, చదవండి 5వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. ఎంత దగ్గరికి కొరుకుతున్నాడు చూడండి. యెహోవాకు కాదు, మళ్ళా తప్పు, యెహోవాను ప్రార్థన చేసెను. దేవుని దగ్గరికి వెళ్ళిండు ఆయన. సమస్య ఇది వచ్చింది మా సంఘంలో, ఈ సమస్య ఎట్లా తీర్చాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఎంబడే ఫోన్ కొట్టేసిండు. సమూయేలు ప్రవక్త ఫోన్ కొట్టిండు దేవునికి ఫోన్ కొడితే దేవుడు ఏమన్నాడో చూడండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. చూసినావా? అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు స్తోత్రం చెప్పండి.
ప్రజలు చెప్పిన మాట జరిగించుము అన్నాడా వద్దన్నాడా? ప్రజలు చెప్పిందే కరెక్ట్, ప్రజలు చెప్పిందే న్యాయమైంది. దేవునికి సలహాలు ఇస్తామా మనం? చెప్పండి. దేవుని పనికి దేవా నేను ఫలానా అయితే బాగుండే, ఈయన అయితే బాగుండంటే ఆ దేవుడు ఏమంటాడు? అరే ఇవాళ నరలారా తిరిగి రండి అనేస్తా భయ, నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. మనకు తెలుస్తుంది ఎవరికైనా. సమూయేలు ప్రవక్త ప్రార్థన చేయగానే న్యాయం ఏం చేసిరన్నమాట? వీళ్ళు త్రిప్పేసిర్రంట న్యాయాన్ని త్రిప్పేసిండ్రు. న్యాయం కొనసాగించే వాళ్ళము కానీ మనము న్యాయాన్ని త్రిప్పివేసే వాళ్ళం? చెప్పండి. న్యాయాన్ని తిప్పేసేటోళ్ళమా? న్యాయం పట్టి నడిచేటోళ్ళమా? అన్యాయము వలన నశించిన వారు కలరు. న్యాయము, మనము న్యాయం పొట్టి పోవాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదవండి. 7వ వచనం. న్యాయమును పేజీ నంబర్ 757, 757 పేజీ నంబర్. వెనుక ఉన్న రాగు నాన్న, కొంచెం వెనుకున్న వాళ్ళకి టైం తీసుకుంటారు. మరి వాళ్ళు టైం తీసుకుంటే నేను టైం తీసుకోలే కదా. ఇవాళ లేట్ వచ్చారు, కొంచెం 1 కల్లా ముగించటం. నేను 7 నిమిషాలు 2 నిమిషాలు ఎక్కువ అయింది, తొందరగానే ముగిస్తాను. 5వ అధ్యాయం 7వ వచనం చదువు నాన్న. ఇప్పుడు న్యాయమును అన్యాయమునకు మార్చి, ఇక్కడనేమో న్యాయాన్ని అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు వారలారా. నీతిని ఏం చేసిర్రంట? నేలను పడేసిర్రంట. మనము భూమి మీద దేన్ని పడేస్తాం చెప్పండి? మనము దేన్ని నేల మీద పడేస్తాం? మనము దేన్ని పడేస్తాం? నాన్న సప్పుడు చేస్తలేరు, చెప్పండి, మీరు చెప్పండి. దేన్ని పడేస్తాం మనము నేల మీద? మన జేబులకు కానీ, జేబుల పైసలకు కానీ, కొంటే ఒక్క ఖరీదు రాని దానికి కానీ, మనకేది ఉపయోగం లేని దాన్ని నేల మీద పడేస్తాము. ఏది ఉపయోగము లేని దాన్ని నేల మీద ఎట్లా పడేస్తామో, అక్కడున్న ప్రజలు కఠోరమైన వాళ్ళు కాబట్టి ఆ నీతిని తీసి నేల మీద పడేసింది. నీతిని తీసి నేల మీద పడేసిర్రు, న్యాయమునేమో అన్యాయమునకు మార్చేసిండ్రు. మన ప్రజలకు అంటే కోపం వస్తుంది, కానీ ఇక్కడ కాదు, మన దేశ ప్రజలకు కూడా. మేము కూడా, ఎందుకంటే ఆ సౌండ్ రికార్డు పెడుతున్నాం, వాక్యం వస్తుంది మన దగ్గర కూడా. వచ్చిన తర్వాత ప్రతి మెసేజ్ రికార్డు ఉన్నది. ఇప్పుడు మన దేశంలో ఏం చేస్తున్నారంటే న్యాయాన్ని అన్యాయానికి ఎట్లా మార్చిండ్రో, సత్యాన్ని అసత్యానికి మార్చిండ్రు. మొన్నటి వరకు చూసినాం కదా మనం. ఎవరి దేవుడు, ఎవరి ఆకారాలు, ఎవరి స్వరూపాలు. అసత్యాన్ని సత్యమునకు కాదు, సత్యాన్ని అసత్యానికి మార్చేసిండ్రు. న్యాయానికి అన్యాయానికి మార్చేసిండ్రు జనాలు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇప్పటికే టైం ఎక్కువైంది, ఒక్క మాట చెప్పి ఇక ప్రార్థనలోకి వెళదాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అట్లా చేసేటోళ్ళ మీదకి వస్తుంది. 25వ వచనము చదువు నాన్న. 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును, ఎంత మంచిగా రాశాడు కదా రోమీలకు రాసిన పత్రికలో, ఎంత మంచిగా రాశాడంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి ఏం చేసిండ్రు? దేవుని సత్యాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టేసిండ్రు? అసత్యం దగ్గర పెట్టిండ్రు. న్యాయాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టిండ్రు? అన్యాయం దగ్గర పెట్టిండ్రు. అంటే అసత్యం అంటే నిజం కాదు, దేవుడు నిజము కాదు, నిజము కాని దగ్గర పోయి సత్యదేవుణ్ణి, సత్యాన్ని అసత్యమునకు మార్చిండ్రు, న్యాయాన్ని అన్యాయానికి. మన యేసుప్రభు అయితే సిలువలో మరణించిండు, ఆయన గాయాలు నొందిండు. మన ప్రభువు మన పాపముల కొరకు
ఎంతో గాయాలు నొందిన మన ప్రభు సిలువలో ఏమన్నాడంటే ఆయన గురించి అన్యాయము తీర్పు నొందిన వాడై కొనిపోబడెను అని చూస్తాం. యేసు ప్రభును అందరం మోకరించుదాం, అట్లనే మోకరించుదాం. అన్యాయము తీర్పు నొందిన వాడై మన ప్రభువు కొనిపోబడ్డాడు. అన్యాయమైన తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు ప్రభు. ప్రియులారా, సత్యాన్ని అసత్యమునకు మార్చి, న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని అవినీతికి మార్చి, నీతిని నేలను పడవేసే దినాలు. అందరం మోకరించుదాం. గొప్ప దేవుడు మన కొరకు రక్తము కార్చిన ప్రభువు నజరేయుడైన యేసు అందరిని సృష్టించిన వాడు, అందరి పాపముల కొరకు మరణించిన వాడు. ఆయన మన పాపముల నిమిత్తం తృణీకరింపబడిన వాడు. వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, చూడనొల్లని వాడు గాను మనం అతన్ని ఎంచినాము. ఆయన మన పాపముల నిమిత్తము మరణించినాడు. ప్రియులారా, మనందరి పాపముల నిమిత్తం ఆయన నరగగొట్టబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము మోకరించి దేవా మమ్మలను క్షమించుమని మనది మనము పరీక్షించుకుందాం. మన హృదయ